వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చిన్న శేషవాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రెండవ రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలలు గల చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. చిన్న శేషవాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వాసానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం బీటెక్ రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో నిత్యం మమేకమై పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ బీటెక్ రవి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని మారెడ్డి లతారెడ్డి కొనియాడారు. మనం చేసే పని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని ఆయన ఆ మాటలు నిజం. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ హంగు ఆర్భాటాలు లేకుండా పేదలకు అండగా ఉంటూ పలు మంచి కార్యక్రమాలు కృషి చేస్తున్న మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, నర్సాపురం రూరల్ సీఏ దుర్గప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారని అన్నారు. డ్రగ్స్ కేసులో దొరికితే 6 నెలల జైలు శిక్ష పడుతుందని, ఎవరూ వాటి జోలికి పోకుండా ఉండాలని సూచించారు. మా తమ్ముడు ఎవరో ఉన్నాడు అక్కడ, అలానా అతనికి చాక్లెట్ ఇయ్యి అని చెప్పి ఇంకో కుర్రోడికి ఇచ్చి పంపిస్తాడు అన్నమాట. వీడు నిజమేనేమనుకుని వీడు తీసుకొచ్చి ఆ కుర్రోడికి ఇస్తాడు చాక్లెట్. వాడు ఎవరు వచ్చారో ఫోన్ చాక్లెటే కదని చెప్పి వాడు నోట్లో పెట్టుకుంటాడు. ఆ నోట్లో పెట్టుకున్న తర్వాత ఈ గంజాయి టెట్రాహైడ్రా క్యాబినాయిడ్
అనే కెమికల్ ఉంటుంది దాంట్లో. మన నోట్లో పెట్టుకున్న వెంటనే కొన్ని ఉత్ప్రేరకాలు ఉత్పత్తి చేస్తుంది. అది ఆ ఉత్ప్రేరకాలు ఉత్పత్తి అయిన వెంటనే మన శరీరం మొత్తం ఉత్తేజపడుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇది మంచోడే మనిషి. బట్ హత్య చేయడానికి కారణం ఏమైంది? ఇటువంటి గంజాయి వాడు సేకరించడం వల్ల వాడు అంతకుడుగా మారిపోయాడు. అంతకుడుగా మారిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇందాక చేసే సారాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీసు భాషలోనే చెప్పారు కదా, ఏమవుతుంది అన్నది. మనకు చాలా కఠినమైనటువంటి చట్టం ఉంది మనకి. అది ఇందాక సార్ చెప్పారు కదా, వాళ్ళ కాంప్రమైజ్ అయిపోతే ఏదైనా అవుతుంది తప్ప కాంప్రమైజ్ కాకపోతే మాత్రం సివియర్ గానే శిక్ష పడుతుంది అనేది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు సిఐటి జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు తెలిపారు. సమ్మెను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఏలూరు నుండి బయలుదేరిన జీపు ప్రచార యాత్ర భీమడోలు చేరుకుంది. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలో అమలు చేయాలని, 8 గంటల పని హక్కును కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు నష్టం కలిగిస్తున్నటువంటి విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, కార్మికులు లేబర్ కోడ్లతో సహా మన హక్కులను కాలరాసే వాటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకి సమాయత్తం అవుతుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచార యాత్ర ఈ రోజు ఏలూరులో ఉదయం బయలుదేరింది. ఈ రోజు ఉదయం బయలుదేరి పెదవేగి, దెందులు, భీమడోలు మీదుగా ఉంగుటూరు, నిడమర్రు మండలాలు ఈ రోజు కవర్ చేయడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి కూడా మొత్తం 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ప్రచార యాత్ర జరిగింది. ఈ రోజు భీమడోలు రావడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ చట్టాలని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరిస్తా ఉంది, సంఘం పెట్టుకునే హక్కును హరిస్తా ఉంది, 8 గంటల పని హక్కును రద్దు చేసింది. అలాగే కనీస వేతనాలు అడగకుండా వారికి కండిషన్స్ పెడతా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని అణిచేయాలనే ఈ లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం, శ్రామిక వర్గం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ముగిసిన కొండవీడు కోటోత్సవాలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి బీజీ జనార్దన్ రెడ్డి. తిరుమల లడ్డు వ్యవహారంలో చేసిన తప్పుడు ఆరోపణలపై స్వామివారికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు సహా కూటమి నేతలను డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 2 రోజు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చిన్న శేష వాహనంపై అభయం ఇచ్చిన స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి శ్రీలీల ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.